అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 68. మహేంద్ర గారు మధు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఆలోచించకుండా ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకుని ఉంటుంది. తనకు అర్థమయ్యేలా మనం చెప్పడం మానేసి తన మీద కోపడితే ఎలా అంటారు. చిత్ర మావయ్య నేను ఆలోచించాను అంటుంది టక్కున. ఆ మాటకి మధుర గారు కోపంగా చూస్తుంటే చిత్ర భయపడి మహేంద్ర గారు వెనక్కి వెళ్తే ఆయన మధు అని పిలిచి ఆగు అన్నట్లు చెప్పగానే మధుర గారు దానికి అర్థమయ్యేలా మీరే చెప్పండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. చిత్ర కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి మహేంద్ర గారు ముందుకొచ్చి మీకు కూడా నా మీద కోపంగా ఉందా మావయ్య అంటుంది బాధగా. మహేంద్ర గారు చిత్రని సోఫాలో కూర్చోబెట్టి కోపం కాదురా, భయం, బాధ, నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అనే ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావనే బాధ, నువ్వు ఇలా అమాయకంగా ఉంటే రేపటి రోజున నువ్వెంత బాధను అనుభవించాల్సి వస్తుందో అనే భయం అంటారు అనునయంగా. చిత్ర మీకు అందరికీ నేను చేసేది పిచ్చి పని అని అనిపిస్తుంది మావయ్య, కానీ నేనేం చేస్తున్నా మన అందరి కోసం చేస్తున్నా. నన్ను అమ్మలా ప్రేమగా చూసుకునే అత్తయ్య, నాన్నలా నన్ను అర్థం చేసుకునే మీరు, ప్రపంచంలోని సంతోషాన్ని అంతా నా ముందరే ఉంచుతున్న సారు, మీ ముగ్గురు నా వెంట ఉన్నంత వరకు నాకు ఎలాంటి కష్టం రాదు, రానివ్వరు మావయ్య. నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ బిడ్డని కనలేకపోతే ఇకెప్పటికీ ఇంటికి వారసుడు రాడు, ఉండడు మావయ్య. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అంటుంది. మహేంద్ర గారు వారసుడు లేకపోతే వచ్చిన నష్టం ఏముందిరా, ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా, అయినా ఎన్ని పద్ధతులు లేవు చెప్పు అంటారు లాలనగా. చిత్ర ఇప్పుడు ఈ క్షణం దేవుడిచ్చిన బిడ్డను వద్దనుకుంటామా మామయ్య అంటుంది బాధగా. మహేంద్ర గారు పరిస్థితులకి అనుగుణంగా మనం నడుచుకోవాలి చిత్ర, ప్రతిసారి మనం అనుకున్నట్లు జీవితం ఉండదురా అంటారు. చిత్ర అదే మావయ్య నేను అంటున్నాను, ప్రతిసారి మనం అనుకున్నట్లు జీవితం ఉండదు. మా ప్రేమకి గుర్తుగా నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ నాకు కావాలి మావయ్య. నేనే ఈ బిడ్డను కంటాను అంటే సార్ ఒప్పుకోరు. అలా అని నా కడుపులో పెరుగుతున్న బిడ్డని నేను దూరం చేసుకోలేను. మీకు నేను కావాలి, నాకు నా బిడ్డ కావాలి. ఈ బిడ్డని నా భర్త చేతుల్లో పెట్టినప్పుడు ఆయనకి కలిగే సంతోషం నాకు కావాలి. మా ఇద్దరి ప్రాణం కలిపి ఊపిరి పోసుకున్న బిడ్డ, మా ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం మావయ్య. సార్ ఇచ్చిన ఇంత పెద్ద బహుమతిని అంత సులభంగా ఎలా వదులుకుంటాను చెప్పండి అంటుంది ఏడుస్తూ. మహేంద్ర గారు వాడికి నువ్వే ప్రాణం, వాడి ప్రాణాన్ని ఈ పెళ్లి పేరుతో దూరం చేస్తావా అంటారు. చిత్ర నేను సార్కి దూరంగా వెళ్ళిపోతాను అని అనడం లేదు మావయ్య, ఆయనను వదిలి క్షణం కూడా ఉండలేను. ఆ అమ్మాయి అడిగిన జీవితం ఇవ్వడం వల్ల మనకు వచ్చే నష్టమేముంది మావయ్య అని అంటుండగానే హితేషు గట్టిగా ఉంది, చాలా నష్టం ఉంది, ఆ నష్టం కూడా నీకేనే, కానీ నీకు అది అర్థం అవడం లేదు అని అరుస్తాడు. హితేష్ అరుపు విని ఉలిక్కి పడుతుంది చిత్ర. హితేష్ అరుపు విని ఉలిక్కి పడుతుంది చిత్ర. మధుర గారు కూడా ఆ అరుపు విని రూమ్లో నుండి పరుగున బయటకు వస్తారు. హితేష్ సీరియస్గా నీకు మేమేం చెప్తున్నామో కొంచెమైనా అర్థమవుతుందా? నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే నీకే నీ నష్టం, ముందు తెలుసుకో. నీకై నువ్వు నన్ను నీ నుండి దూరం చేసుకునే ఆలోచన చేసి నువ్వే కాక నీతో పాటు నన్ను కూడా బాధ పెడుతున్నావు, ఇంకా బాధపడేలా చేయాలి అనుకుంటున్నావు. అయినా ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? నేను నాన్న మా ఇంతమంది చెప్తున్నా నీకెందుకు అర్థం అవడం లేదే? నువ్వంటే నాకెంత పిచ్చి ప్రేమో నీకు బాగా తెలుసు. తెలుసు కూడా మళ్ళీ నా ఇష్టం లేకుండా నాకు ఇంకొక పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నావు? ఈ లైఫ్కి నువ్వే నా భార్యవి, ఆ స్థానం నేను ఎవ్వరికీ ఇవ్వలేను. కాదని నీకు నచ్చింది చేయాలని చూస్తే నాలో ఇంకొక హితేషుని చూస్తావు అని సీరియస్గా చెప్పి వాళ్ళ నాన్నతో మీరైనా దానికి అర్థమయ్యేలా చెప్పండి నాన్న, ఇదేం చేస్తుందో దీనికైనా అర్థమవుతుందో లేదో అంటాడు అసహనంగా.
చిత్ర కొంచెం ధైర్యం తెచ్చుకుని మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు కాబట్టే ఈ పెళ్లి చేసుకోమంటున్నా అంటుంది గట్టిగా కళ్ళు మూసుకుని. హితేష్, ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నీ మీద నాకున్న ప్రేమ తెలిసి కూడా మొగుడికి ఇంకొక పెళ్లి చేస్తాను అని అంటున్నావంటే నిన్ను తిక్కదాని అనాలా లేక అమాయకురాలు అనాలా? అర్థం కావడం లేదు నాకు. నీకు నువ్వే కోరి మరీ సవతం తెచ్చుకుంటాను అంటున్నావంటే మెంటల్ దానా? నిన్ను తప్ప నా భార్యగా ఇంకొకరిని నేను యాక్సెప్ట్ చేయలేను అని ఎంత గట్టిగా చెప్తున్నా మళ్ళీ పెళ్ళంటావు? ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇది గుర్తుపెట్టుకుని ఏం చేసినా ఆలోచించి చెయ్యి అని కోపంగా అరుస్తాడు గట్టిగా. హితేష్ అరిచిన అరుపుకి చిత్ర భయపడితే మహేంద్ర గారు తన్ని గట్టిగా పట్టుకుని, కన్నా మెల్లగా చెప్పు, ఎందుకంత కోపం? చూడు తను ఎలా భయపడుతుందో అంటారు. హితేష్ చిరాకుగా, నువ్వు కూడా ఏంటి నాన్న, అదేం మాట్లాడుతుందో నీకు కూడా తెలుస్తుంది కదా. ఇంతమంది ఎంత చెప్తున్నా వినకుండా దాని మాటే మాట్లాడుతుంటే ఇంకా మెల్లగా చెప్పమంటావేంటి? నాకు వస్తున్న కోపానికి దీన్ని 2 పీకాలనుంది. కాకపోతే కడుపుతో ఉందని కంట్రోల్ చేసుకుంటున్నా అంతే అంటాడు చిత్రవైపు కోపంగా చూస్తూ. మధుర గారు, కన్నా నువ్వు ఆగు అని చిత్ర దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటూ, నీకు కన్నా అంటే ప్రేమ లేదా చిత్ర అంటారు నెమ్మదిగా. మధుర గారు నెమ్మదిగా మాట్లాడేసరికి చిత్ర కొంచెం నార్మల్ అయ్యి, చాలా ప్రేమ ఉంది అత్తయ్య, ఆయన కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉంది, ఆయన సంతోషం కోసం ఏమైనా చేసేంత ప్రేమ ఉంది అంటుంది. మధుర గారు, అంత ప్రేమ ఉన్న దానివి వాడి పక్కన ఇంకొక అమ్మాయిని చూసి నువ్వు తట్టుకోగలవా అంటారు. చిత్ర, సార్కి కూడా నేనంటే చెప్పలేనంత ప్రేమ అత్తయ్య, ఆయన పక్కన ఎందరున్నా నేను కళ్ళెదురుగా ఉంటేనే సంతోషంగా ఉంటారు, నాకు తెలుసుగా అంటుంది. మధుర గారు, సరే ఇప్పుడు నీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాక వాడి మనసు మారి నీ మీద ప్రేమ ఆ అమ్మాయి మీద మళ్ళితే అంటారు. చిత్ర హితేష్ వైపు చూస్తే హితేష్ చెప్పు అన్నట్లు సైగ చేస్తే చిత్ర హితేష్ను చూస్తూ, అది ఎప్పటికీ జరగదత్తయ్య, సార్ మీద ఆయన ప్రేమ మీద అంత నమ్మకం ఉంది నాకు. ఒకవేళ నిజంగానే సార్ ఆ అమ్మాయిని ప్రేమించినా నాకు ఏం ప్రాబ్లం లేదు అత్తయ్య అనేసరికి హితేష్కి కోపం వస్తుంటే మహేంద్ర గారు అది గమనించి తన చెయ్యిని పట్టుకుంటారు. చిత్ర, మనల్ని నమ్మి సార్ కోసం మన ఇంటికి వచ్చిన అమ్మాయికి ప్రేమను ఇవ్వాలిగా, లేదంటే తనకి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కదా అత్తయ్య. ఆ అమ్మాయి డబ్బు కోసం ఆరాటపడటం లేదు కదా, అంటే మన నుండి ప్రేమను ఆశిస్తుందనే కదా అత్తయ్య అంటుంటే హితేష్ గట్టిగా చిత్ర అని అరిచేసరికి చిత్ర మధుర గారిని పట్టుకుని, ప్లీజ్ అత్తయ్య, సార్ని అలా అరవద్దని చెప్పండి, నాకు చాలా భయంగా ఉంటుంది, ఆ భయంతో కడుపులో నొప్పిగా ఉంటుంది అని ఏడ్చేస్తుంది. ఆ మాటకి హితేష్ కామైపోయి మధుర గారి వైపు అసహనంగా చూస్తుంటే ఆవిడ నువ్వు వెళ్ళు అన్నట్లు సైగ చేయగానే లోపలికి వెళ్ళిపోతాడు. మధుర గారు, భయపడకు చిత్ర, కన్నా లోపలికి వెళ్ళాడు అంటూ తనని చుట్టుకున్న చిత్ర వేపు మీద నిమిరి చాలా నార్మల్ చేస్తుంది. చిత్ర, నాకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డనే కావాలత్తయ్య, దానికోసం నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను, మీరు నాకు తోడుగా ఉంటారా అంటుంది వెక్కుతూ. మధుర గారికి ఏం చెప్పాలో అర్థం కాక, ఇవన్నీ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో చిత్ర, నీ బిడ్డని నీ చేతుల్లో పెట్టే మనిషి మనకు తప్పక దొరుకుతుంది అంటారు లాలనగా. చిత్ర, మనకు ఎక్కువ టైం లేదు కదత్తయ్య, మనకు వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకుంటే కష్టం కదా అంటుంది. మధుర గారు, సరే ఏం చెయ్యాలో ఆలోచిద్దాంలే సరేనా అని మల్లికని పిలిచి జ్యూస్ తెమ్మని చెప్తారు. చిత్ర, ఆలోచించేంత టైం మనకు లేదత్తయ్య, మీరే సార్ని ఒప్పించండి, ఈ పెళ్ళి జరిగితే మన ఇంటికి సార్ ప్రతిరూపం ప్రాణం పోసుకుని బయటకు వస్తుంది అంటుంది. మధుర గారు, సరే నేను కన్నాతో మాట్లాడతాను అని మల్లిక తెచ్చిన జ్యూస్ ఇచ్చి ఇది తాగు అనగానే, చిత్ర, మీరు సార్ని ఒప్పిస్తాను అని నాకు మాట ఇవ్వండి అత్తయ్య, అప్పుడే తాగుతాను అంటుంది మొండిగా. ఆ మాటకి మధుర గారికి కూడా కోపం వస్తుంటే మనసులో, నేను మాట్లాడుకున్న మాటలు విని
నువ్వు ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చిత్ర? నిన్ను కోరి కోడలుగా తెచ్చుకుంది నీ కంట్లో కన్నీళ్లు చూడటానిక? వాడు ఇప్పుడే నీతో లైఫ్ స్టార్ట్ చేయను అంటున్నా సపోర్ట్ చేసింది ఇందుకేనా? ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే వాడు నీకు చాలా దూరంగా ఉన్నాడు. దేవుడు ఏ మాట ఆడాలి అనుకుని ఇలాంటి పరిస్థితిని మీ మధ్య తీసుకుని వచ్చాడో నాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు అనుకోకుండా ఈ నిర్ణయం తీసుకుని ఇంత మొండిగా ఎందుకున్నావు? వాడు దీనికి ఒప్పుకోడు అని తెలిసి కూడా నీకు మాట ఎలా ఇవ్వాలి? వాడికే కాదు, మాకు కూడా ఇది నచ్చటం లేదు. ఎందుకంటే మా వరకు నువ్వే ఈ ఇంటి కోడలివి, మా బంగారు తల్లివి అనుకుని నేను మాట్లాడతాను అన్నాను కదా, నువ్వు ఆగు అని కొంచెం సీరియస్గా అంటారు. చిత్ర కొంచెం తగ్గి ఆ జ్యూస్ తాగి నేను కాసేపు పడుకుంటాను అత్తయ్య అని చెప్పి మధుర గారి ఒళ్ళో పడుకుంటుంది. మధుర గారు చేతిని చిత్ర తలని నిమురుతూ మహేంద్ర గారి వైపు చూస్తే నాకు కూడా ఏం చేయడం లేదో తెలియడం లేదు అన్నట్లు చూస్తారు ఆయన. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.